వీళ్ళు చెప్పినటువంటి ఫిగర్స్ ప్రామాణికం కానీ పొలిటికల్ స్టేట్మెంట్లు ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. సో ఈ స్టేట్మెంట్లతో ప్రామాణికంగా తీసుకుంటే 37,000 కోట్ల రూపాయలు ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్, నాట్ ఈవెన్ గ్రౌండెడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొన్న జరిగిన MOUల ద్వారా 20 లక్షల కోట్ల రూపాయలు మీరు అంటున్నారు కదా, 20 లక్షల కోట్ల రూపాయలు వద్దు, 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో యాక్చువల్ గ్రౌండింగ్ అయినటువంటి పరిశ్రమ ఏదైనా ఉంది అంటే బ్లాక్ అండ్ వైట్ లో రిలీజ్ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని 18 నెలల్లో కనీసం 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలతో గ్రౌండింగ్ అయినటువంటి ఒక కంపెనీ పేరు చెప్పండి. మొన్న ఆదాని డేటా సెంటర్ సార్ ఇవన్నీ ప్రపోజ్డ్ ఇండస్ట్రీస్ రావడానికి భూమి పూజ చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత అటు కన్నెత్తి కూడా చూడని ఇండస్ట్రీస్ కొన్ని వేలు ఉన్నాయి. మీరు భూమి పూజ గురించి మాట్లాడకండి, MOUల గురించి మాట్లాడకండి. MOUల గురించి మాట్లాడటం దానంత బూటకం ఇంకోటి ఉండదు. MOUలు ఏముందండి, ఇప్పుడు మిమ్మల్ని నిన్న KCR గారు ఏమో అన్నట్టున్నారు నాకు గుర్తు, 5 స్టార్ హోటల్లో వంట చేసేవాడిని తీసుకొచ్చి MOUలు చేసుకున్నారని. వీళ్ళు ఏం చేస్తారు అంటే నేను చెప్తా, రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అదాని సెంటర్, అంబానీ ఇంకో కంపెనీకో, రిలయన్స్ కంపెనీకి అడుగుతారు, సార్ మీ ఎగ్జిక్యూటివ్ ఒకరిని పంపించండి, ఇవేమి గ్రౌండింగ్ అవ్వవు, పాడుండవు, జస్ట్ ప్రజల కోసం, మీడియా కోసం మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 25,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని MOU చేసుకోండి. ఆ MOUలో 40 కండిషన్స్ పెట్టండి. 40 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మేము వైలేట్ చేసినా కూడా మీరు పెట్టుబడి పెట్టరు, మేము అడగం. ఈ 40 కండిషన్స్లో 40 కండిషన్స్ మేము పర్ఫామ్ చేయం. సో నెక్స్ట్ మంత్ 20వ తారీఖు లోపు మాకు 100 ఎకరాల భూమి కేటాయించాలి, 21వ తారీఖు కేటాయించినా కూడా MOU పనికిరాదు. ఇదిగో మేము వచ్చేదందుకు గాను మాకు 100 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్లు ఇవ్వాలి, ఇదిగో మా రిక్వైర్మెంట్స్ ఇవి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్తో మేము MOUలోకి వస్తున్నామని చెప్పేసి మాట్లాడతారు. మీరు 45,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామన్నది చివరి ఉంటుంది. సబ్జెక్ట్ టు కండిషన్స్ 40 కండిషన్స్ దాని కింద ఉంటాయి. ఆ 40 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ వైలేట్ చేసినా వాళ్ళు రారు. సో వీళ్ళు ఏం చెప్తారంటే ముందుగానే ఇన్వెస్టర్లు మీట్కి వచ్చే వాళ్ళకి, సార్ మీరు పెట్టవసరం లేదు, పాడు లేదు, మేము ఇవ్వము, ఇది ఏ విధంగానూ బైండింగ్ కాదు, మీరు వచ్చి ఊరికి సంతకం పెట్టాలండి చాలు, ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయని మేము పేపర్లో చేసుకుంటాం, పబ్లిసిటీ చేసుకుంటాం. రాష్ట్రానికి పబ్లిసిటీ స్ట్రెంగ్త్. ఇప్పుడు మీరు అన్నారు కదా 25 సంవత్సరాలు సీనియర్ జర్నలిస్టు, ఏమంటే మీరు పేపర్ చూడటం లేదా, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అని చెప్తున్నారు కదా, అంటే మీరు నమ్మారని నేను అనటంలా, మీరు నమ్మి నన్ను అడిగారని కూడా నేను భావించటంలా. కానీ ఒక థాట్, ఒక క్వశ్చన్కి బేస్ వచ్చింది. అంటే ముఖ్యమంత్రి అధికారికంగా చేసిన ప్రకటన ఈజీగా తీసేయలేం కదా. గవర్నర్ చేత 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి అసెంబ్లీలో చెప్పించారు. ఐడియా ఉందా మీకు? నెక్స్ట్ ప్రశ్న అడిగితే ఒక మెంబరు 4 లక్షల కల్పనకి గ్రౌండింగ్ జరుగుతుంది, మ్యాపింగ్ జరుగుతుంది, ఇచ్చామని మేము ఎక్కడ చెప్పలేదే అని వెంటనే మాట మార్చారు. గవర్నర్ చేతే కల్పించబడింది అని గవర్నర్ చేత చెప్పించారు. ప్రింటెడ్ స్పీచ్ లో ఉంది. కానీ నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్పారు? 4 లక్షల ఉద్యోగాలకి ఉపాధి కల్పన జరుగుతున్నది, ఇట్స్ గ్రౌండింగ్ ప్రాసెస్, ఇన్ ప్రాసెస్ లో ఉంది అన్నారు. అంటే ఈవెన్ గవర్నర్ చేత అసెంబ్లీలోనే అబద్ధాలు ఆడించగలిగిన ఘనమైనటువంటి ఘనా పార్టీలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో రేపు పొలిటికల్ స్టేట్మెంట్లో 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారన్న స్టేట్మెంట్ వస్తే తప్పేంటుంది? చెప్తే ఏంటి అంటే ప్రజలని మోసం చేయాలి. ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? ప్రజలు మోసం చేస్తుంటే అర్థం కావట్లేదు. అర్థం అవుదా ప్రజలకి? అర్థం కాదా? ఇప్పుడు 2023 మార్చి 3వ తారీఖు ఇట్ సీమ్స్, నాకు బాగా గుర్తుంది, విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టారు వైఎస్ఆర్సీపీలో. ఆ రోజు పేపర్ల నిండా వచ్చినటువంటి అమౌంట్ మీకు తెలుసా? 16 లక్షల కోట్ల రూపాయలకి MOUలు జరిగినాయి. 1600 కోట్ల రూపాయలు రాలేదు నరసింహరావు గారు. 1600 కోట్లు, 16 లక్షల కోట్లు పక్కన పెట్టండి, 1600 కోట్ల రూపాయలు రాలేదు. ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ ఆన్ పబ్లిక్? మీరు చెప్పండి. 45 సంవత్సరాలు పొలిటిక్స్ లో ఉండి 16 సంవత్సరాలు రమారమి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతను మోసం చేయటం కాదా ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత బంగారు భవిష్యత్తు కోసం మాకు ఉద్యోగాలు వస్తాయని ఆనందపడుతున్న సందర్భం కాదా? 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని మీరు ప్రజలకి
మీ పేపర్ల నిండా మీ మీడియాల నిండా కొట్టుకుని 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండింగ్ కాని పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్ర ప్రజలకు యువతకి ఏం సమాధానం చెప్తాం అనుకుంటున్నారు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మోసం చేస్తే ప్రజలకు తెలియదా? ఈ రోజు ఎందుకు 3 లక్షల కోట్ల రూపాయలు 18 నెలల కాలంలో అప్పు చేశారు నరసింహరావు గారు? చెప్పండి. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే వస్తే 3 లక్షల కోట్ల రూపాయలు 2,98,000 కోట్లు టచ్ అయింది నిన్న మంగళవారం. ప్రతి మంగళవారం బాండ్స్కి వెళ్తున్నారు కదా. 2,98,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు జరిగింది? అప్పటి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని అంతా సరిదిద్దడం కోసం అప్పు జరిగింది. అమరావతికి 90,000 కోట్లు తెస్తున్నారు, ఇంకా రకరకాల స్కీమ్స్ అమలు చేస్తున్నారు. అమరావతిలో ఈ రోజు వరకు ముళ్ళ కంపలు ఎత్తలా. ఎందుకు కొట్టారుగా 30 కోట్లతో? అప్పుడు మళ్ళీ పెరిగినాయి, మళ్ళీ కొడతారు ఇప్పుడు. మళ్ళీ నిన్న ఇచ్చారు 44 కోట్ల రూపాయలతో. వాటర్ ఎత్తేయడానికి 450 కోట్ల రూపాయలతో నిన్న ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ చేశారు. ఏది? వర్షం పడితే అమరావతిలో ఆ వర్షం ఎత్తేయడానికి వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టి దాన్ని ఎత్తేసే కార్యక్రమం. అమరావతిలో మొదటిగా 35 కోట్ల రూపాయలు చెట్ల కంపలు తొలగించడానికి, మళ్ళీ ఈ వర్షాలకు ఆ చెట్ల కంపలు వచ్చినాయి, మళ్ళీ తొలగించడానికి మళ్ళీ ఒక 40 కోట్ల రూపాయలు. ఇంకా 20 నెలల కాలంలో కనీసం చెత్త కంపలు కూడా కొట్టని వీళ్ళు అమరావతిలో సింగపూర్ నిర్మిస్తారా? 40,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి పనులు జరుగుతున్నాయి కదా సార్. నేను అనేది అమరావతి అనేటువంటి ఒక భూతాన్ని, అమరావతి అనేటువంటి ఒక అంశాన్ని ముందుగా పెట్టి ఈ రాజకీయ నాయకులు డబ్బు సంపాదించుకోవటానికి ఆడుతున్నటువంటి ఒక కపట నాటకం ఇది. ఇంతకుముందు పోలవరం ఏటీఎం అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఏటీఎం పోలవరం కాదు, ఈరోజు అమరావతి ఏటీఎం. చంద్రబాబుకు, కూటమికి అమరావతి ఇది మరో ఏటీఎం. పోలవరానికి సంబంధించి అది పక్కకి వెళ్ళిపోయింది. దాన్ని ఈ రోజు అమరావతిని డెవలప్ చేస్తున్నామన్న ఒక కారణం చేత ఈరోజు అమరావతిని మరొక ఏటీఎంగా మార్చారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. రాష్ట్ర మొన్న 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్, రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్ కూడా గ్రాంట్ కాదు కదా, అదేలే అప్పు అంటే గ్రాంట్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టుగా చెప్తున్నా. అంటే నేను ఈ ఉద్యోగాల కల్పన తర్వాత నేను అమరావతిలోకి వస్తాను, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఉద్యోగాల కల్పన పెట్టుబడుల విధానంలో ఎంత దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అంటే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించుకుంటుంది. వాస్తవ రూపంలో ఈ ఎంఓయూలు ఆచరణ రూపంలోకి రావట్లేదు. ఎందుకు రావటం లేదు అంటే ఆచరణలోకి తీసుకొచ్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఆచరణలో పెట్టే ఉద్దేశం ఎంఓయూలతో కుదుర్చుకున్నటువంటి కంపెనీలకి లేవు. ఎందుకు కంపెనీలకి లేవు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెట్టుబడులు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఉండాలి. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా వాడికి వ్యాపారం లాభం రావాలి కదా. ఒక 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఈ 10 కోట్ల రూపాయలకి మనకి నెక్స్ట్ ఇయర్కి ఇంకో 10 కోట్ల 20 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రాఫిట్లు వస్తాయా అని చూసుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విధమైన పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందా? గుంతకల్లు ఎమ్మెల్యే సందర్భమే చెప్తాను సార్. నేను నంద్యాల ఎంపీ ఒక కాంట్రాక్ట్ చేస్తే, రైల్వే కాంట్రాక్టు, గుంతకల్లు ఎమ్మెల్యే, ఇది నా కథనం కాదు, కూటమి ప్రభుత్వ అధికార పత్రిక ఆంధ్రజ్యోతి కథనం. అండ్ ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దీని మీద తెలుగుదేశం పార్టీ విచారణకు కూడా ఆదేశించింది. మీరు 20%, 25% డబ్బులు ఇక్కడ కట్టందే పనులు జరిగే ప్రసక్తే లేదు. టీడీపీ కావచ్చు, ఎవడైనా ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ వర్క్ చేసినా మాకు కప్పం కట్టాల్సిందే. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యేల ఎంపీల పరిస్థితి. పోనీ ఎంపీ ఏమన్నా తక్కువ తిన్నాడా అంటే ఎంపీ ఏం తక్కువ తినలా. ఈ జిల్లాలో ఏ పనులు జరగాలన్నా 25% పనులు నాకు ఇవ్వాల్సిందే, నా కాంట్రాక్టులకు ఇవ్వాల్సిందే, నా అనుచరులకు ఇవ్వాల్సిందే.